అందరికీ నమస్కారం. యూజువల్గా నాకాబందీ కార్యక్రమం అనేది మనం అడపాదడప టౌన్స్లోనూ అక్కడ చేస్తూనే ఉంటాం. నేరస్తుల కదలికలు తెలుసుకోవడానికి, అట్లాగే ఈ బైక్ చోరీలు అయిన సందర్భంలో దొంగబడులు ఏదైనా ఉంటే వాటిని కూడా మనం పట్టుకోవడానికి, ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా మిస్క్రియంట్స్ ఎవరన్నా హల్చల్ చేస్తున్నారా, తిరుగుతున్నారా అనే దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం నిన్న కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాకినాడ టౌను, విత్ ఇన్ ది టౌను అవుట్స్కట్స్లో టోటల్గా 44 పాయింట్స్లో మనం ఏకకాలంలో ఒక 5:30 to 7:30 వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా 481 వెహికల్స్ రికార్డ్స్ ఉండవలసిన రికార్డ్స్, ఎంవీ యాక్ట్ ప్రకారం ఉండవలసిన రికార్డ్స్ లేనివి, రికార్డ్స్ ఏవన్నీ అవైలబుల్ లేకుండా మాకు డిస్ప్లే చేయని వాహనాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది, చోట పెట్టాం. అందుకని దాదాపుగా 3000 వెహికల్స్ని మనం తనిఖీ చేయడం జరిగింది. రికార్డ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నవన్నీ రిలీజ్ చేసి, ఏవైతే రికార్డ్స్ అవైలబుల్ లేవో, ఏవైతే రైడర్స్ మనకు దగ్గర ప్రొడ్యూస్ చేయలేని బళ్ళన్నీ కూడా మనది తీసుకొచ్చి రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు డ్యూరింగ్ ది ప్రాసెస్ వాళ్ళ దగ్గర ఆ టైంకి అవైలబిలిటీ లేక, ఏదో మనం సడన్గా చెక్ చేశారు సార్, ఇంటి దగ్గర ఉండిపోయినాయి, రికార్డ్ అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందనే వాళ్ళు చూపిస్తే బళ్ళన్నీ మార్నింగ్ నుంచి మేము ఎవరికి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నాం. అసలు ఇంజన్ నెంబరు, చాసిస్ నెంబరు మ్యాచ్ కానివి కానీ, అట్లాగే అసలు సీ బుక్ అనేది లేకుండా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్ అన్నింటినీ చట్టబద్ధంగా ఏం చేయాలనేది ప్రాసెస్ చేస్తాం. అది వాస్తవంగా మేము సీజ్ చేసినవి ఎంవీ యాక్ట్ ప్రకారం వాహనదారుడు వాహనాన్ని నడిపేటప్పుడు వాళ్ళ దగ్గరే రికార్డ్ అంతా ఉండాలి. హార్డ్ కాపీ లేకపోయినా, సాఫ్ట్ కాపీ అయినా సెల్ ఫోన్లో ఉండి అది డిస్ప్లే చేయాలి ఆన్ డిమాండ్ అడిగినప్పుడు. సో అట్లా చూపించకపోవడమే ఎంవీ యాక్ట్ ప్రకారం వైలేషను. సో అయినా సరే వాటికి మేము ఫైన్లు కూడా మ్యాసివ్గా ఇన్ని వెహికల్స్ని మనం రెగ్యులేట్ చేసాం. మన పర్పస్ ఎంవీ యాక్ట్ మీద ఫైన్ ఇంపోజ్ చేయడం కాదు, అసలు యాక్టివిటీస్లో కాంట్రవెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏంటనే దానికోసం మన వెహికల్స్ అనేది హోల్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ నుంచి వాళ్ళు రికార్డ్స్ అన్నీ తీసుకుని వచ్చి, కొన్ని రికార్డ్స్ లేవు, చాలా వాటికి ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ నడపకూడదు. అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇమీడియట్గా పోయి ఆ ఇన్సూరెన్స్ పే చేసుకుని దాన్ని తీసుకుని వస్తే రికార్డు బండి క్లియర్ అయ్యి వెళ్ళిపోతుంది. సో అట్లా లేకపోతే మేము డ్యూ కోర్స్లో మేము ఇన్సూరెన్స్ కడతాం, పే చేస్తామని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చినా బండి రిలీజ్ చేస్తాం విత్ కండిషన్. అంటే రికార్డులో ఉన్న వాటిని కూడా విడిచిపెట్టలేదు అనేది ఒక ప్రధానమైన వాదన సార్. లేదు, ఉంటాం అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి, మనకు ప్రొడ్యూస్ చేసి చూపించాలిగా, చూపించాలి. ఇది వెహికల్ చెకింగ్ అనేది పరిపేట రోజు జరుగుతుంది, వాళ్ళ కొత్తగా జరిగేది కాదు. ప్రతిరోజు ఒక చోట 2 చోట్ల జరిగేది, నిన్న ఒక్కరోజు 44 చోట్ల జరిగింది, అంతే తేడా. సార్ నిన్న ప్రధానంగా ఎగ్జామ్ కూడా జరిగింది. ఆ ఎగ్జామ్ సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ కూడా సార్ మాకు ఇలా ఎగ్జామ్ ఉంది అని హాల్ టికెట్ తీపించినా సరే, ఎగ్జామ్ జరిగింది ఏంటో మీ దృష్టిలోకి వచ్చిన వాళ్ళకి చెప్పండి. కానీ 5:30 to 7:30 దాదాపుగా ఏ ఎగ్జామ్ ఉండదు. అయిపోయిన తర్వాత నాకు ఎగ్జామ్కి సంబంధం లేదు కదా. మీరు వాళ్ళని అడగవలసింది, ఎగ్జామ్ ఎవరైనా ఆగారా, ఈ పోలీస్ ఆపడం వల్ల ఎగ్జామ్ పోయిందని. ఎగ్జామ్ పోవడం కాదు, 5:30, 7:30కి ఏ ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ ఉంది కదా అని రికార్డు లేకుండా వైలేషన్స్తో 3-4 ఎక్కెళ్తే మనం ఎలా చేస్తామా మన పిల్లల్ని? ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరిది బాధ్యత? సార్ అంటే మీరు వైలేషన్ అన్నారు, మీరు అంటున్నారు, కానీ సిటీలో చాలా బళ్ళు, పోలీసు ప్రెస్ స్టిక్కర్స్తో ఎన్నో బళ్ళు తిరుగుతున్నాయి. అవన్నీ కూడా వైలేషన్సే. అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు చెప్పారు, ప్రెస్ అనేది, ప్రెస్కి వ్యాలిడ్ ఉండాలి. అట్లాగే పోలీస్ది. ఇప్పుడు నా మోటార్ సైకిల్ ఉంటుంది, నేను దాన్ని అఫీషియల్ డ్యూటీస్కి ఎప్పుడన్నా వాడతాను అనుకోండి, అయినా కూడా పోలీసు స్టిక్కర్ వేస్తారు. అంతేగాని నా పోలీసు స్టిక్కర్ వేసిన బండి ఇంకోళ్ళు ఎవరు తిరిగినా కూడా అది కాంట్రవెన్షనే, చేయకూడదు. అది అట్లాంటి వెహికల్స్ ఏమన్నా దృష్టిలో ఉన్నా అవన్నీ కూడా రిమూవ్ చేయాలి. ఎస్, అవి కూడా అదే అంటున్నాను. మేము కూడా ఏమంటాం, ప్రెస్తో మనకెందుకు లేదు, మళ్ళీ ప్రెస్ ఏదో రిపోర్టర్ గారు అర్జెంట్గా వెళ్ళాలి, నాకు న్యూస్ పోయిందంటారు, మనం కూడా వదిలేయటం జరుగుతుంది. అట్లాంటివి ఉండకూడదు. రూల్ అంటే రూల్ ప్రకారం ఖచ్చితంగా ప్రెస్ అని వేసుకోవాలనుకుంటే దానికి ఎక్రిడేషన్ ఉండాలా. ఎక్రిడేషన్ ఉన్నవాళ్ళు, ఐడెంటిటీ కార్డు ఉన్నవాళ్ళు ఆ బండిని ఆపకుండా ట్రాఫిక్లో ఏదైనా ఒక చిన్న అర్జెన్సీలో ఉన్నప్పుడు క్లియరెన్స్ కోసం మనం ప్రెస్ అని పెట్టుకుంటాం. అది వాస్తవంగా పోలీస్ స్టిక్కర్ పోలీస్ వెహికల్కి పోలీస్ అని ఉంటుంది తప్ప ప్రైవేట్ వెహికల్కి పోలీస్ అని పెట్టుకోవచ్చా? మేము అవి కూడా ఆపుతున్నాం. ఎవరన్నా రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ లేకపోతే వేరే ఎవరన్నా ఉన్నా కూడా పోలీస్ అని, లేడీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కించుకెళ్ళే వెహికల్స్లో పోలీస్ అని ఉంటే ఖచ్చితంగా అవి కూడా స్టిక్కర్ రిమూవ్ చేయిస్తున్నాం. అది ఖచ్చితంగా ఎక్కడ వైలేషన్ ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఇవేమీ ఉండవు. ఇవన్నీ తనిఖీ చేసే అధికారం పోలీసుకు ఉంది కదా.
తనిఖీ చేస్తాం. చిన్న చిన్న ఎర్రర్స్ అని వాళ్ళ దృష్టిలో చిన్న చిన్న ఎర్రర్స్ లాగా ఉంటాయి, అవన్నీ హోల్డ్ చేస్తే ఖచ్చితంగా వాటిని రెగ్యులర్లో పెట్టేసుకుని డాక్యుమెంట్స్ వస్తే బళ్ళన్నీ రిలీజ్ వెళ్ళిపోతాయి. పైగా జరిగింది కూడా మనమేం వారం రోజులు 10 రోజులు కాదు, నిన్న సాయంత్రం జరిగింది, ఇంకా 24 hours వెరిఫికేషన్ టైం ఉంది నాకు. ఈలోపే వచ్చి ఎందుకు వీళ్ళు కంగారు పడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రికార్డు ఉండదు. రికార్డు ఉన్న వాళ్ళకి. పైగా ఇంకొకటి, మనం ఈ సీజ్ చేసిన బళ్ళు మాత్రమే తనిఖీ చేసామా మీ ఎంక్వైరీలో? దాదాపు 2000 వెహికల్స్ చేస్తే ఇవి ఏవి రికార్డ్ అవైలబుల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. చేయలేని వెహికల్స్ని మరి పోలీస్గా మరి వాటిని డిటైన్ చేసే హక్కు ఉందా లేదా, బాధ్యత ఉందా లేదా పోలీస్కి? సో దాన్ని మనం ఆ పర్స్పెక్టివ్లో చూడాలి తప్ప ఏదో కావాలని ఆపడం లేకపోతే ఎవరినో ఇండివిజువల్ కేసెస్ కాదు ఇక్కడ. నాకు అందులో మీడియా మిత్రులు చాలామంది ఫోన్ చేశారు, సార్ మాకు తెలిసిన వాళ్ళు బళ్ళు ఆపేశారటని, రికార్డు వెరిఫై చేసి పంపుతామని కూడా చెప్పాం. సో దయచేసి దీన్ని మీ డిడి న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియపరచండి. ప్రజలందరూ వాహనదారులు వాళ్ళ వాహనాలకి సరైన డాక్యుమెంట్స్తో సరైన రికార్డుని సాఫ్ట్ కాపీలు కనీసం సెల్ ఫోన్లో పెట్టుకుని వాటిని ఎప్పుడు పోలీసు అడిగినా డిస్ప్లే చేయగలిగితే, సో ఖచ్చితంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా ఒక వెహికల్ వెళ్తుందండి. ఇన్సూరెన్స్ వెహికల్ అనేది అన్ఇన్సూర్డ్ వెహికల్ వెళ్తుంది, రేపు ఏదైనా రిస్క్ వస్తుంది, ఎవరికన్నా వస్తుంది రిస్క్, మరి దాని కాన్సిక్వెన్సెస్ ఎవరు బేర్ చేయాలి? సో అయినా చట్టంలో అదొక వైలేషన్, అది నడపకూడదు అని ఉంది. సో ఖచ్చితంగా అది డిటైన్ చేయాలి మనం. అంటే ఇప్పుడు ఇవాళ ఇట్లాంటి పరిస్థితి వీళ్ళందరికీ ఎందుకు వచ్చిందంటే, నేను రెగ్యులర్గా 44 సెంటర్లు రోజు ఆపితే అలవాటు పడిపోతారు ప్రజలు. సో నేను అది చేయట్లేదు, ఎప్పుడో ఒకసారి చేసామనే పరిస్థితి వచ్చేసరికి వీళ్ళందరికీ ఎందుకు ఆపేస్తున్నారు అనేది వస్తుంది తప్ప ఖచ్చితంగా నిబంధనల ప్రకారం. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఆపిన వెహికల్స్ అన్నిటికీ ఒక సెపరేట్ సెల్ ఒకటి పెట్టి మీరు వెహికల్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి లేదా చెక్ చేసి తనిఖీ చేసి ఉన్నవన్నీ మనం రిలీజ్ చేసి పంపించేస్తున్నాం. సో అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కడ వైలేషన్ లేదు. ఇది వేరే ఏమంటారు, వెహికల్ చెకింగ్ చేస్తే ఏ ఉద్దేశం అట్రిబ్యూట్ చేసుకుంటాం, మనం ఏం చేయలేం. సో ఖచ్చితంగా మనం చేసేవి ఇది. తర్వాత అందులో కూడా మహిళలు ఉన్న బళ్ళే ఇది ఆపలేం మనం, సీనియర్ సిటిజన్స్ ఉన్న బళ్ళే ఏది ఆపలేదు. ర్యాండమ్ చెక్కే కదా మనం చేసింది, 100% స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద కాదు కాబట్టి అటువంటివన్నీ కూడా కన్సిడర్ చేసాం. కరెక్ట్గా ఏ రికార్డు చూపించని బళ్ళన్నీ ఆపాం. ఇప్పుడు తీసుకొస్తున్నారు అనుకోండి,